హాయ్ మేడం. హాయ్ అండి. మీ మూవీ మీరు ఆడియన్స్‌తో చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అనిపించిందండి. ఇలాంటి ఒక అద్భుతమైన మూవీ కొత్త కంటెంట్‌తో వచ్చాము. కొత్తగా ట్రై చేశాము. అండ్ ఆడియన్స్‌తో చూడడం కూడా ఎలా ఎలా తీసుకుంటారు అనేది తెలీదు కదా మనకి. బట్ వాళ్ళతో చూస్తుంటే వాళ్ళు క్లాప్ చేయడము, విజిల్ చేయడం నాకు బాగా నచ్చింది. హ్యాపీ అనిపించింది. అంటే మంచి కంటెంట్ వస్తే వాళ్ళు కూడా జనాలు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఎప్పుడు కమర్షియల్ ఆస్పెక్ట్స్‌తో వచ్చే కంటెంటే కాదు. ఇలాంటి జనాలకు అవసరం వచ్చేది చేస్తే కూడా వాళ్ళు చూస్తారు అనేది ప్రూవ్ చేశారు. అదే నేను కూడా చూసాను. సినిమా అయితే బ్లాక్ బాస్టర్. సో, ప్రకృతి మీద వచ్చింది కదా! ఈ సినిమా ఎంతవరకు ఏ రేంజ్ వరకు వెళ్తుంది? వెళ్ళాలండి. అది ఏ రేంజ్ వరకు వెళ్తది అనేది మాకు తెలీదు. అంటే జనాల దగ్గరికి మేము జనాల వరకు తీసుకెళ్ళాం. జనాలు చూసి వాళ్ళ మౌత్ టాక్ నుండే వెళ్ళాలి నెక్స్ట్ ఎక్కడెళ్ళాలన్నా కూడా. బట్ ఇలాంటి మూవీ అయితే వెనక్కి తగ్గకూడదు. వెనక్కి వెళ్ళకూడదు. ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే జనాలు చూడాలి ఇలాంటి మూవీ. ఇలాంటి మూవీ కాకపోతే ఇంకెలాంటివి చూస్తారండి. ఇలాంటి మూవీస్ అసలు తీయరు జనాలు. మేము కష్టపడి తీసాము. ఇలాంటి కంటెంట్‌ని నమ్ముకొని వచ్చాము. ఇది కూడా యాక్సెప్ట్ చేయగలగాలి జనాలు. ఎందుకంటే ఈ మధ్య అసలు అసలు రాలేదు. ఇలాంటి గుడ్ కంటెంట్ తోటయితే రాలేదండి. ఈవెన్ మేము మూవీ అంటే ప్రౌడ్‌గా మేమేం చెప్పుకోగలుగుతామంటే, మా మూవీ స్టార్టింగ్‌లో గూడా మాకు స్మోక్ కార్డ్ అనేది ఉండదు. వృక్ష రక్షిత రక్షితః అనే కార్డే ఏస్తాం. ఎందుకంటే ఎలాంటి అసలు కనీసం ఆ స్మోక్ కార్డ్ గూడా ఎక్కువ పిల్లలు మా టార్గెటెడ్ ఆడియన్స్ వాళ్ళే అయినా కూడా, పిల్లలకి అది గూడా చూపించకూడదు. ఆ స్మోక్ కార్డ్ గూడా అసలు తాకండి అనేది చూపించకూడదు అనే ఒక థాట్‌తోనే అంత క్లీన్ మూవీ చేశాము. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. చాలా హ్యాపీ ఉంది. సో, ఎలా అనిపించింది మీకు? చాలా ఆనందంగా అనిపించింది. వాళ్ళు సీట్లు కొడుతుంటే అసలు ఆ ఫీలింగ్ చెప్పలేను. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇంత మంచి సినిమాలో చేసినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ గూస్ బంప్స్ వచ్చాయి ఇందాక అవన్నీ చూస్తుంటే. కల్వివనం సినిమా చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ అన్న. ఇట్ వాజ్ వండర్ఫుల్ మూవీ. అందులో ప్రకృతి గురించి, వనం గురించి, మనం అందరి బాధ్యత గురించి చెప్తుంది. సో అందరూ ఇది థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తారని నాకు పూర్తి నమ్మకం. సో ఎవ్రీబడి ప్లీజ్ కమ్ టు థియేటర్, వాచ్ ది మూవీ నియర్ యూ ఇన్ థియేటర్స్. అందరు తప్పక చూడాలి ఈ సినిమా. ముఖ్యంగా ఒక మెసేజ్, తల్లిని ప్రేమించిన వాళ్ళందరూ ఈ సినిమాని తప్పకుండా ప్రేమిస్తారు. సినిమా ఇచ్చిన తర్వాత నాకు అనిపించింది, ఆస్తులు ఇవ్వకున్నా పర్లే, ఆయువుని మాత్రం ఇవ్వాలి. సో అందరూ అన్ని సినిమాలు చూడండి, కానీ ఈ సినిమా తప్పకుండా చూడండి. మా ప్రొడ్యూసర్ గారు చాలా కష్టపడ్డారు. అండ్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు ప్లీజ్ కమ్ అండ్ వాచ్. కలివి వనం అనే ఒక మూవీ చూశాను భయ్య. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసినా అనమాట. ప్రకృతి గురించి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తీసుకొచ్చారు డైరెక్టర్ గారు. నిజంగా వండర్ఫుల్ మూవీ, నాకు బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అయిపోతుంది అనమాట. హార్ట్ టచింగ్ మూవీ అనమాట. ఈ సినిమాకి సంబంధించి మెయిన్గా హీరోయిన్ గురించి మాట్లాడుకోవాలి. నాగదుర్గ గారు అసలు మనకి ఫోక్ డాన్సర్గా ఇట్లా తెలుసు, కానీ ఎవరికి చాలా మందికి హీరోయిన్గా తెలియదు. ఫస్ట్ సినిమా తన ఇంట్రడక్షన్ నిజంగా రండి మేడం. ఆ సినిమా అయితే చాలా బాగుంది. తన క్యారెక్టర్ వైజ్గా చూసుకుంటే మాత్రం ఫుల్ లెంత్, అసలు క్యారెక్టర్ క్లైమాక్స్ కానీ సెంటిమెంట్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఆర్ట్ టచ్ అనమాట. నిజంగా ప్రతి ఒక్కరికి ఈ సినిమా అనేది చాలా తక్కువ మందికి రీచ్ అయింది. ఈ సినిమా ఏంటంటే ప్రతి ఒక్కరు చూడవలసిన మూవీ. నిజంగా ప్రతి క్యారెక్టర్ కూడా ప్రతి న్యాచురల్గా అనిపించింది. అలాగే ప్రకృతి గురించి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి రావడం నిజంగా డైరెక్టర్ గారు కానీ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా చాలా బాగా చేశారు. మెయిన్ చెప్పుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ హాల్స్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఇంత అద్భుతమైన సినిమా తీసుకురావడం చాలా మంచిగా అనిపించింది. అలాగే ఇంకోటి మెయిన్గా చెప్పుకోవాలంటే ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి. ప్రతి ఒక్కరికి ఆర్ట్ టచ్ అవుతుంది, కనెక్ట్గా అవుతుంది అనమాట. మూవీ మిస్ అవ్వద్దు. తప్పకుండా చూడండి థియేటర్లో. అలాగే మెయిన్ హీరోయిన్గా ఫస్ట్ మూవీ తన ఇంట్రడక్షన్, ప్రతి ఒక్కరు తన ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం. ఇంకా మెయిన్ చెప్పుకోవాలంటే సినిమా అనేది ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి భయ్య. డైరెక్టర్ గారు అయితే ఒక అద్భుతం కాన్సెప్ట్ తోటి ఒక అద్భుతంగా నిజంగా ఈ రోజుల్లో పొల్యూషన్ గురించి ఒక మంచి మెసేజ్ లాగా ఉంది. సినిమా అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ. హాయ్ అండి. ఇప్పుడే కలివి వనం అనే ఒక మూవీ చూసేస్తున్నాను. నిజంగా నరేంద్ర గారు ఇలాంటి సినిమా తీయాలి, నిజంగా గట్స్ ఉండాలని. అలాగే విష్ణువర్ధన్ గారు, మల్లికార్జున రెడ్డి గారు, అబ్బాబ్బా, ఇద్దరు నిర్మాతలు దీనికి. అంటే ఒక సినిమా ఇంత మంచి సినిమా రావాలంటే ఇద్దరు నిర్మాతలు పట్టుంటే కానీ ఇప్పుడు మనం ఈ సినిమా చూడలేదు నిజంగాను. అలాగే ఈ సినిమా చూసారా, ఇప్పుడు అంటే పల్లెటూరు బ్యాక్డ్రాప్ లో ఒక టీచర్ అమ్మ, అసలు చూడటానికి బయట టీచర్ అమ్మలా అయితే లేరు. మరి నిజంగా ఒక వర్షంలో ఒక త్రిష, జయంలో ఒక సదాలాగా. నిజంగా మేడం మీరు టీచరా? ఓహో సూపర్. నిజంగా
నిజంగా కరెంట్ అంటే మామూలు కరెంట్ కాదు. నేను చూస్తా ఉన్నాను అంటే బోర్డు మీద రాయటం మొత్తం అంతా న్యాచురల్ గురించి రాయటం నిజంగా అసలు నేనైతే ఒరిజినల్ గా నేను అనుకున్నాను నిజంగా టీచర్ ఏమో అనుకున్నాను, నిజంగా బయట టీచర్ కాదంట. కానీ చాలా 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 బాగుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క సినిమా అంటే ఒక పుష్ప తీసుకున్నా, పెద్ద పెద్ద సినిమాలు తీసుకున్నా, ప్రతిదీ మనే అటు రాజమండ్రి కానీ అటు రంపచోడవరం అటు సైడ్ ఎందుకు వస్తారంటే ఆ న్యాచురల్ గురించి, ఆ న్యాచురల్ సినిమా అంతా న్యాచురల్ గా ఒక పిల్లల గురించి, పిల్లలకు చిన్నప్పటి నుంచి అంటే ఈ మధ్యకాలంలో చదివే పుస్తకాలు పాఠాలు చెప్పండి అవి ఉండట్లేదు కూడా, ఆ సబ్జెక్ట్ ఉండట్లేదు. ఈ సబ్జెక్టు ఉండటం, అలాగే పద్యాలు కూడా పిల్లలు చెప్పడం, అలాగే పెద్దవాళ్ళు కూడా చాలా బాగా అందరూ బాగా చేశారు. అలాగే సమెట గాంధీ గారు ఏంటి మొత్తం అందరూ కూడా చాలా బాగా చేశారు. ప్లీజ్ డోంట్ మిస్. ఖచ్చితంగా ఇలాంటి సినిమా మీరు మీ పిల్లలకి చూపించండి. అలాగే పెద్దవాళ్ళు అందరూ రండి, ఇలాంటి సినిమాలను ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి. ఈ శుక్రవారం నాడు రిలీజ్ అయిన సినిమాల్లో ఒక కలివి వనం అనే ఒక న్యాచురల్ ఒక మంచి సినిమా చూసాన ఒక సంతృప్తి నాకు కలిగింది. అలాగే కంగ్రాట్స్ మేడం, మీరు ఇంకా ఎన్నో సినిమాలు చేయాలి, ఇంకా ఎంతో మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిజంగా ఒక గుడ్ ఫిల్మ్ అండి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే కలివి వన్న మూవీ చూసానన్న, సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుందన్న. అంటే హైదరాబాద్కి వచ్చినప్పటి నుంచి నేను చూసిన ది బెస్ట్ ఫిలిం అన్న. అంటే ఇంకెన్ని రోజులు రా ఈ లవ్లు, ఫైట్లు, రొమాన్స్లు ఇలాంటి సినిమాలు ఎన్ని రోజులు చూస్తామన్నా అనుకునే టైంలో ఈరోజు కలివి వన్న మూవీ చూసానన్న. నిజంగా ఫుల్ మీల్స్ పెట్టేశారన్న. అంటే అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా కొంచెం కూడా బోరింగ్ అనిపించలే. మొత్తం పెట్టిన పైసలన్నీ వర్త్ అనిపించారు. అండ్ మెయిన్ గా చెప్పుకోవాలంటే మన నాగార్జున గారు అసలు మామూలు పర్ఫార్మెన్స్ కాదు. అంటే చాలా న్యాచురల్ గా అనిపించింది. అంటే ఇప్పుడు మన పక్కింటి అమ్మాయో మన ఎదురింటి అమ్మాయి ఉంటే ఎలా ఉంటారో సేమ్ అలానే అనిపించింది. అంటే టీచర్ రోల్లో చాలా బాగా చూపించారు. అంటే బయట చూడడానికి అందంగా ఉంది కదా, సో సినిమాలో కూడా చాలా ఆమె మనస్తత్వం కూడా ఆమె కూడా చాలా అందంగా ఉంటారు. చాలా బాగా అనిపించింది. అండ్ మన సమ్యత గాంధీ గారి గురించి అందరికి తెలిసిందే, ఆయన కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. మెయిన్ మనం చెప్పుకోవాల్సింది మన రాజ్ నరేంద్ర గారి గురించి, డైరెక్షన్ గురించి అన్న. అంటే ఇలాంటి స్టోరీస్ అనుకోవడం ఒకైతే దాన్ని ప్రాపర్ గా మనకు అర్థమయ్యే విధంగా చూపించారనమాట. చాలా బాగా అనిపించింది సార్, నాకైతే చాలా నచ్చేసింది. అండ్ మ్యూజిక్ అసలు చాలా వినసొంపుగా, అంటే విన్నంత సేపు అరే ఇంత బాగుంది ఏంట్రా, ఇలా సాగిపోతుంది ఏంట్రా మూవీ అన్నట్టు చాలా అంటే చాలా బాగా అనిపించిందన్న. ప్రొడ్యూసర్ గారు మీరు పెట్టిన దానికి ఇంకా 10 రేట్లు ఎక్కువ వస్తాయని నేను నమ్ముతున్నాను, ఎందుకంటే అంత బాగుంది మూవీ కాబట్టి. సో ప్రతి ఒక్కటి నా కాస్టింగ్ నుంచి మొత్తం డైరెక్షన్ వరకు ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగుంది. నేను ఇప్పుడు ఒక్కడనే వచ్చిన, బట్ రేపు మా ఫ్యామిలీని తీసుకొని మళ్ళీ వెళ్తాను ఆ మూవీకి, ఎందుకంటే అంతగానం నచ్చేసింది నాకైతే. సో ప్లీజ్ ఎవరైనా నేచర్ లవర్స్ ఉంటే మాత్రం తప్పకుండా చూడండి. అండ్ నా వంతుగా మీకు చెప్తున్నా మ్యామ్, నా వంతుగా అట్లీస్ట్ ఒక 5 చెట్లు నేను నాటుతాను. సో ఈ మూవీ చూసిన తర్వాత నేను ఒకటే ఫిక్స్ అయినా, అట్లీస్ట్ నేను ఒక 5 చెట్లు నాటుతాను అండ్ మా ఫ్రెండ్స్ తో కూడా నాటిస్తాను. సో ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. ఇది చిన్న సినిమా అయితే కాదన్నా,